వెల్కమ్ టు సోషల్ పోస్ట్. దిస్ ఇస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ సీనియర్ జర్నలిస్ట్ బతుల ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు గొప్ప గొప్ప తారలు చాలా పెద్ద స్టేజ్కి వచ్చిన వాళ్ళందరి గతం ఒకసారి వెనక్కి వెళ్తే చిరంజీవి గారు కానీ, అమితాబ్ బచ్చన్ గారు కానీ, ఇలాంటి వాళ్ళందరికీ ఫస్ట్ లో స్ట్రగుల్స్ ఏర్పడ్డాయి. అంటే వాళ్ళు అసలు స్క్రీన్ కే పనికి రారు అన్న మాటలు కూడా వాళ్ళు ఎదుర్కొన్నారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ అంటే మహా అందగాడు, అంటే చూడగానే ఆయన ఒక స్క్రీన్ ఫేస్ అని అర్థమైపోతుంది. ఆయనకు కూడా ఇలాంటి చేదు అనుభవం ఏమన్నా ఉందా? తప్పకుండా ఉంది. ఓ, ఈయన వాళ్ళ తల్లిదండ్రులు ఇంజనీరింగ్ చదువుకోమని చెప్పారు. ఓకే. నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, నేను సినిమాలోకి వెళ్ళిపోతా అని చెన్నై వచ్చేసాడు అనమాట. చెన్నై వస్తే ఒక చోట ఎక్కడో ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఒక ప్రొడ్యూసర్ కారులో పోతూ కార్ ఆపి, అబ్బాయి నువ్వు బాగున్నావు, సినిమాలోకి చేస్తావు అంటే నేను వచ్చిందే అందుకో అన్నాడంట. ఓహో అని అది ఒక తమిళ సినిమా తీస్తున్నాము, అందులో యాక్ట్ చేయంటే తెలుగులో ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన. తెలుగులో ప్రయత్నాలు ఆల్రెడీ ఎన్టీఆర్ ని కలిశారు, అవన్నీ జరిగినాయి. అది వేరే స్టోరీ. ఈ స్టోరీలోకి వస్తే మనం ఆయన సరే నువ్వు తెలుగు నాకు తమిళ రాదు అన్నాడంట, నేర్చుకోని ఒక ట్యూటర్ ని పెట్టారు నాకు. ఆ ట్యూటర్ వచ్చి రోజు నేర్పిస్తున్నాడు. ఒక నెల రోజులు నేర్పించినా కూడా ఒక ముక్క రాలేదు నాకు. ఈయన మైండ్ లో ఏముంది, నేను తెలుగు సినిమాలో నటించాలని. అట్లని అది రిజెక్ట్ అయిపోయింది ఆ సినిమా. దాని తర్వాత తోడి కోడళ్ళు అనే సంథింగ్ ఎల్వి ప్రసాద్ వాళ్ళది ఏదో ఒక సినిమా పిలిచారు, సెలెక్ట్ అయ్యాడు, మళ్ళీ ఎన్నికిపోయాడు, ఆ సినిమా ఆగిపోయింది. మళ్ళీ తర్వాత ఆదుర్తి సుబ్బారావు అనే దర్శకుడు తేనె మనసులు అనే సినిమాలో ఈయనను రామ్మోహన్ పెట్టుకున్నారు. రామ్మోహన్ అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఆంధ్ర దేవానంద్ అనే వాళ్ళందరూ వీళ్ళిద్దరిని పెట్టుకున్నారు. తమాషా ఏంటంటే ఆ సినిమా దాదాపు పూర్తయింది, బ్లాక్ అండ్ వైట్ లో తీశారు. అయిన తర్వాత ఆ సినిమా ప్రొజెక్షన్ వేశారు అందరికి. ఆ కాలంలో సినిమా తీసి అందరు కలిసి ఎలా ఉన్నారు, కొత్త వాళ్ళని పరిచయం చేస్తున్నాం కదా అన్నప్పుడు ఈయన కృష్ణ చూసి లేదు తను బాగాలేడు, యాక్టింగ్ రాదు, తీసేయండి అని చెప్పారంట. అయ్యో. ఆయన ఆదుర్తి సుబ్బారావు ఒప్పుకోలేదంట. నాది కదా జడ్జిమెంట్, ఎట్లుండగా నేను తీస్తా అని. అప్పటికే 1,00,000 చిల్లర, ఇప్పుడు 1,00,000 అంటే మామూలు కోట్లలో లెక్క. అది ఆయన ఖర్చు అయినా కూడా ఆ సినిమాని ఆపేసి మళ్ళీ దాన్ని, అప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమా, మళ్ళీ కలర్లో తీశారంట. కలర్లో తీసిన తర్వాత ఆ సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయితే దానికి ఒక రికార్డు ఉంది. మొట్టమొదటిసారిగా ఆ సినిమాలో నటించిన హీరోలు, హీరోయిన్లు, నటీనటులు అంతా బస్సు వేసుకొని బస్సు యాత్ర చేపట్టారు రాష్ట్రం అంతటా, పబ్లిసిటీ కోసం. అప్పుడు సినిమా బాగా అన్ని సెంటర్లో 50 రోజులు ఆడింది, ఒక 3 సెంటర్లో 100 రోజులు ఆడింది. దీని తర్వాత కన్నె మనసులు అనే సినిమా ఆయనే ఆదుర్తి సుబ్బారావు మన కృష్ణ గారితో చేశాడు. దాంట్లో శోభన్ బాబు కూడా వచ్చిన లీడ్ రోల్లో గెస్ట్ రోల్ వేసాడు అన్నమాట. అప్పుడు ఆ సినిమా జరుగుతున్నాక డూండి అని ఒక నిర్మాత ఉన్నాడు. ఈయన తేనె మనసు సినిమాలో ఒక సాహసం చేశాడు కృష్ణ. ఈయన అన్ని సాహసాలే కదా, ఒక బైక్ లో పోతూ కార్లోకి జంప్ చేశాడంట. అది రియల్ గా చేశాడంట, డూప్ లేకుండా. ఆ సినిమా చూసి అరే ఇది మంచి సాహసాలు చేస్తున్నాడే. అప్పటికి మనకు జేమ్స్ బాండ్ సినిమాలు లేవు. అవును, తెలుగులో ఈయనే ఫస్ట్ కదా స్టార్ట్ చేసింది. అప్పుడు ఇంగ్లీషు, హిందీలో వచ్చిన జేమ్స్ బాండ్ సినిమాలన్నీ మనకు ఆడుతున్నాయి. ఇక్కడ మన తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. అలాంటప్పుడు మన తెలుగు వాళ్ళు చేస్తే ఎలా ఉంటుంది, తెలుగులో చేస్తూ ఉంటుందండి. జేమ్స్ బాండ్ 116 అనే సినిమాని స్టార్ట్ చేశారు. దాంట్లో నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. అట్లా కృష్ణ గారు కూడా మొదట్లో రిజెక్ట్ చేయబడ్డారు. ఈయన కూడా అంటే నేను నటుడిని కాలేకపోతానేమో అనే మానసిక సంఘర్షణకు గురైనట్టు ఆయన చాలాసార్లు చెప్పుకున్నాడు అనమాట. ఇది కృష్ణ గారి గురించి. థ్యాంక్ యూ సో మచ్ సార్.